దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. టుడేస్ గాడ్స్ ప్రామిస్. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వాక్య భాగము, మొదటి భాగం. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. నేను నీకు సహాయము చేసేదను, నేను నీకు సహాయము చేసేదను. మానవులమైన మనము ఎన్నో అవసరతలలో, ఎన్నో అక్కర్లు కలిగిన పరిస్థితుల మధ్య మనం ఎవరైనా మనకు సహాయం చేస్తారేమో అని ఎదురు చూస్తాము, సహాయం చేస్తారని ఆశిస్తాము. ఇందులో ఏమీ తప్పేమి లేదండి. మానవులంగా మనకున్న అలవాటు, ఆశ, బలహీనత అనుకోవచ్చు. అయితే దేవుడు నీకు ఒక మాట ఇస్తున్నాడు. నేను నీకు సహాయము చేసేదనని చెప్పి నీ కుడి చేతిని పట్టుకుంటున్నాడు. అంటే నీకు ధైర్యం ఇస్తున్నాడు. నేనున్నాను అంటున్నాడు. నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు. మనకు మన చేతిని ఆయన పట్టుకున్నట్టుగా మనకు అనిపించదు. కానీ మన ఆత్మీయ జీవితంలో ఎన్నో సందర్భాల్లో, ఎన్నో విషయాల్లో, ఎన్నో పరిస్థితులలో మనము పడిపోతున్న సందర్భంలో ఎవరో మనల్ని చేయి పట్టుకొని ఆపినట్లుగా మన అనుభవంలో మనందరికీ ఉంది. ఆత్మీయులుగా ఈ సాక్ష్యం మనం అందరం చెప్పగలం. దేవుడు నన్ను పట్టుకున్నాడు, దేవుడు నన్ను కాపాడాడు, లేకుంటే ఏమవునో అనే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడును దేవుడు మళ్ళీ ఆయన మాట ఆయన పక్షంగానే చెప్తున్నాడు. నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేయి పట్టుకుని ఉన్నాడు. నీకెవరు సహాయం చేయలేరని, నీ విషయంలో ఎవరు అర్థం చేసుకోలేరని, నీకున్న అప్పు ఎవరూ తీర్చలేరని, నీకున్న బాధ ఎవరు అర్థం చేసుకోలేరని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ తల్లి గర్భంలో నువ్వు పిండమై కాకముందే నిన్ను చూసిన దేవుడు, నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. భయపడకుము, భయపడకుము, నేను నీకు సహాయం చేస్తుందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొంచున్నాను. నిజముగా మీరు దేవుని వాక్యాన్ని నమ్మగలిగి ఆయనపై ఆధారపడగలిగితే మీకు ఒక ఆప్షన్ చెప్పాలని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు వాగ్దానాన్ని నమ్మే అంత పరిస్థితిలో లేకుంటే, మనుషులం కనుక కొన్ని సందర్భాల్లో నమ్మలేని పరిస్థితిలో ఉంటామండి. మీరు మాట చెప్పండి దేవునితో, అయ్యా నమ్ముచున్నాను కానీ అపనమ్మకం లేకుండా సహాయం చేయనైనా అనండి. మన అంతరంగము ఎరిగినవాడు నీకు హెల్ప్ చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని కార్యాన్ని మీ జీవితంలో చేస్తాడు. మిమ్మల్ని దేవుడు బహుగా దీవించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన నీ వాగ్దానంకై స్తోత్రాలు. ఇటు వాగ్దానము మేము సొంతం చేసుకోగలిగినట్లుగా విశ్వాసంతో కూడిన ఓపికను, ఆసక్తిని చివరి మట్టుకు మేము నిరీక్షించగలుగుటకు సహాయపడండి. ఆ విశ్వాసములో, ఆసక్తులలో నిలకడగా ఉండగలుగునట్లు కృప దయచేయండి. అద్భుతము జరిగించండి నాయన. నమ్ముచున్నాము, అపనమ్మకం లేకుండా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.